హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ జోష్ లో ఉంది. మళ్ళీ అటు ఇటు చతికిలు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కర్ణాటక విజయంతో కొంత బలాన్ని అయితే చేకూర్చుకుంది అనుకోవచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రోజు పర్టికులర్ గా యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది మొట్టమొదటిసారిగా ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్. ఇది మొట్టమొదటిసారి హైదరాబాద్ జరిగింది. మొన్న వరంగల్ డిక్లరేషన్ లో యూత్ డిక్లరేషన్ చేశారు. ఇందిరాగాంధీ వచ్చి సో రేవంత్ రెడ్డి కలిసి చేశారు. సో ఇప్పుడైతే మొట్టమొదటిసారి యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది జరిగింది. సో ఈ మీటింగ్ లో ఎలాంటి చర్చలు చేశారు, ఎవరెవరు వచ్చారు తెలుసుకుందాం. ప్రవీణ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. రైట్, ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉన్నది అందరికీ తెలిసి. అయితే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వరంగల్ వేదిక అయితే రాహుల్ గాంధీ చేతుల మీదకి అయితే రైతు డిక్లరేషన్ చేశారు. అలాగే హైదరాబాద్ డిక్లరేషన్ అయితే ప్రియాంక గాంధీ చేతులు అయితే చేశారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా అందరిని కూడా ఆకట్టుకునే విధంగా అయితే కాంగ్రెస్ అయితే అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు ఎల్లుండులు కూడా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ కత్రి హోటల్లో అయితే యూత్ కాంగ్రెస్ తరఫున ఒక కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి అయితే మొత్తంగా 28 రాష్ట్రాల నుండి అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అయితే రానున్నారు. అయితే 7 రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కూడా రానున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కార్యవర్గ సమావేశంలో కూడా పలు అంశాలు ప్రస్తావించారు. అయితే దీని గురించి ప్రస్తుతం మనం తెలంగాణ ఎప్పుడైతే వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే బిస్వల్ కమిటీ చెప్పిన 1,90,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేదు. ఎలక్షన్ ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. 2 సార్లు అయితే కేసీఆర్ అధికారం అయితే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో కూడా 3వసారి కూడా ఇలాంటి మధ్య పెట్టేందుకు చూసినా సరే తెలంగాణ ప్రజలు అయితే బుద్ధి చెప్తారు, అలాగే కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అయితే ఈ నేపథ్యం యొక్క కార్యవర్గ సమావేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ఏవైతే బిస్వల్ కమిటీస్ ఉన్నాయో ఇవి కూడా భర్తీ చేసే విధంగా అయితే ఉంటుంది. అలాగే ఏదైతే చేయలేని పక్షంలో అయితే నిరుద్యోగ భృతి 4,000 ఏదైతే ఉందో దీన్ని అయితే మేము ప్రకటిస్తామని చెప్పేసి పలు అంశాలు ఇచ్చేస్తున్నారు. అలాగే ఎవరైతే యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిణామ క్రమం ఇది కూడా కీలకమైన అంశం అయితే చూడవచ్చు. అయితే దీనికంటూ కూడా ఒక సీనియారిటీ రావాలంటూ కూడా తదేపెద్దంగా ఒక ఇదనేది ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం ఇది. అయితే రాజకీయంగా కూడా యూత్ కూడా ఎదగాలని ఉద్దేశం వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా చర్చలో భాగంగా అయితే చూస్తారు. అయితే కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఆర్థికంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా చూసుకున్నట్లయితే 10 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చేట్టు కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించున్నారు. మొత్తంగా దీనికైతే చీఫ్ గెస్ట్ గా అయితే జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి బివి శ్రీనివాస్ అయితే ఇక్కడికి వచ్చారు. అలాగే మన తెలంగాణ స్టేట్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంపీ ఉత్తమ్ కుమార్ ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే శివసేన రెడ్డి టీబీసీసీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే మేము గజ్వేల్ నుంచి ఈ యొక్క బలయాత్ర అయితే చేపడతాం. ఇప్పటికే యూత్ డిక్లరేషన్ అయితే ప్రవీణ్ అయితే యూత్ కి సీట్లు ఇస్తాము, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ యూత్ కి ప్రాధాన్యత ఇస్తాము అని డిక్లరేషన్ ఇదో అదే విధంగా చూసుకున్నట్లయితే యూత్ కూడా సీట్లు ఇస్తాము అనే వార్త అయితే హల్చల్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చిస్తున్నారు. అయితే ఇది అధికారంగా అయితే మనకైతే బయటకు రాలేదు. అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది.